అడ్మినిస్ట్రేషన్. సో, మీరు ఒకవేళ రేపొద్దున ఫ్యూచర్‌లో జాబ్‌లో జాయిన్ అయితే, సో, మీ రోల్ ఏంటంటే సీక్వెల్ సర్వర్ డీబీఏ. సీక్వెల్ సర్వర్ డీబీఏ ఏం చేస్తాడంటే, సీక్వెల్ సర్వర్ డేటాబేస్‌లు ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేస్తాడు. సో, డేటాబేస్‌లను మెయింటైన్ చేస్తాడు అని చెప్పాం కదా! సో, వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ ఏంటి? అందులో ఏముంటాయి? డేటాబేస్ అంటే నథింగ్ బట్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. సో, మనకు ఆహ్, రోజు రకరకాల డేటా ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో తీసుకోండి. రోజు కొన్ని లక్షల్లో ఆర్డర్స్ ఎళ్తా ఉంటాయి. అదంతా డేటా. ఓకే. ఒక హాస్పిటల్ తీసుకోండి. అందులోకి పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్‌లో డేటాబేస్ మెయింటైన్ చేస్తా ఉంటారు. సో, కొన్ని లక్షల మంది పేషెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే. వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ మొత్తం ట్రాక్ అవుతా ఉంటాయి. ఓకే. వాళ్ళకి సంబంధించిన డిసీజ్, ఇల్‌నెస్ ఎవ్రీథింగ్ రికార్డెడ్. ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఫ్లైట్స్, ఓకే. రిటైల్ మార్ట్స్, కిరాణా షాప్స్, ఓకే. చిన్న చిన్న ఫర్టిలైజర్ షాప్స్. ప్రతి చోట మనకు ఇప్పుడు సాఫ్ట్‌వేర్స్ ఉంటున్నాయి, అప్లికేషన్స్ ఉంటున్నాయి. అందులో డేటా ఎంటర్ చేస్తున్నారు. ఆ డేటా మొత్తం డేటాబేస్‌లో ఉంటది. సో, ఎందుకు డేటాబేస్‌లో పెట్టుకోవాలనేది మనం స్టెప్ బై స్టెప్ ఎళ్దాం. సో, ఆ డేటాబేస్‌లో డేటా ఉంటది. ఆ డేటాని మనం మెయింటైన్ చేస్తాం. అయితే ఎందుకు మనం డేటా మెయింటైన్ చేయాలి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెయింటైనింగ్ ఆర్ స్టోరింగ్ డేటా? డేటా ఎందుకు మెయింటైన్ చేయాలంటే ట్రాన్స్మిటింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ వన్ టు అనదర్. సో, ఒకరి నుంచి ఇంకొకరికి నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, లేదా మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. సో, మనం ట్రిప్ ఒక వెకేషన్ ఎళ్ళాలి. ఓకే. సో, ఈ 1 వీక్‌లో వర్షం పడుతుందా? పడదా? మీ దగ్గర డేటా ఉంటే యూ కెన్ ప్లాన్ అకార్డింగ్‌లీ. సో, మీరు ఏ ఏరియాకెళ్తున్నారు? ఆ వెదర్ చూసి డేటా ఉంటే డెసిషన్ తీసుకోవచ్చు. లేదా ఆహ్, ఎవ్రీ ఇయర్ ఒక స్పెసిఫిక్ మంత్‌లో ఫర్ ఎగ్జాంపుల్ జూన్, జూలై టైమ్‌లో ఎక్కువ కోల్డ్, కాఫ్ జ్వరాలు వస్తున్నాయి హాస్పిటల్‌కి. హాస్పిటల్‌కి పేషెంట్స్ ఎక్కువ పెరుగుతున్నారు. ఆ టైమ్‌లో ఎక్కువ మెడిసిన్స్ వాళ్ళు స్టోర్ జేసుకోవాలి. సో, డేటా ఉంటే ఓకే. ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు ఎవరీ ఇయర్. ఆ డేటాని బట్టి వీళ్ళు డెసిషన్ తీసుకోగలుగుతారు. సో, డేటా ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై డేటాబేస్ డెవలప్డ్ లైక్ ఎనీథింగ్. ఓకే. సో, the main use of storing data or maintaining data is taking decisions and transmitting knowledge. సో, ఈ డేటా అనేది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనుషులు స్టోర్ చేస్తానే ఉన్నారు. సో, ఒకప్పుడేంటంటే రాయడానికి వీలు లేనప్పుడు, ఎవరికీ ఏం తెలియనప్పుడు రాక్ పెయింటింగ్స్. సో, రాళ్ళ మీద చెక్కేవాళ్ళు. ఎలా వేటాడాలి? ఏం జేయాలి? ఇన్‌స్ట్రక్షన్స్. ఓకే. తర్వాత కొంతకాలానికి కొన్ని వేల సంవత్సరాలు ఓరల్ డేటా స్టోరింగ్. సో, మనకేం రాసేదానికి లేనప్పుడు ఏం జేసేవాళ్ళంటే, సో, ఆహ్, టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టూడెంట్స్‌కి ఓన్లీ జస్ట్ ఓరల్ ట్రెడిషన్ అన్నమాట. వాళ్ళు రెగ్యులర్‌గా బట్టి పట్టినట్టు లేకపోతే దాన్ని నెమరు వేసేటట్టు రోజు అదే చెప్పి సో, వాళ్ళు గుర్తుపెట్టుకునేటట్టు చేసేవాళ్ళు. ఇది కొన్ని వేల సంవత్సరాలు ఇలాగే గురువుల నుంచి శిష్యులకి, శిష్యుల నుంచి మళ్ళీ శిష్యులకి అలా ట్రాన్స్‌మిట్ అయ్యేది నాలెడ్జ్. తర్వాత ఏంటి? తాళపత్ర గ్రంథాలు. ఓకే. సో, ఇంత నాలెడ్జ్ లేని వాళ్ళు లేకపోతే డిస్‌ప్లే చేయాలి ఊరందరికి ఇన్ఫర్మేషన్. సో, ఇలా రాళ్ళ మీద చెక్కేవాళ్ళు ఇన్ఫర్మేషన్‌ని. ఓకే. క్లాత్ మీద చెక్కేవాళ్ళు. ఇలా డేటా స్టోర్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని వేల సంవత్సరాలు ఇలాగే డేటా ట్రాన్స్‌మిషన్ జరిగింది. అయితే డిజిటల్ స్టోరేజ్, డేటా స్టోరేజ్ ఎవల్యూషన్ ఎక్కడి నుంచొచ్చింది? రాక్ పెయింటింగ్స్ దగ్గర నుంచి పేపర్ మీద రాసేంత వరకు వచ్చింది. ఎప్పుడైతే డిజిటల్ స్టోరేజ్ వచ్చిందో, ఈ డేటా స్టోరేజ్ చాలా వాల్యుబుల్ అయింది. చాలా ఫాస్ట్‌గా గ్రో అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఫస్ట్ ఈ డిజిటలైజ్ చేయడానికి స్టార్టింగ్ 1890లో పంచ్ కార్డ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ పంచ్ కార్డ్స్ ఏంటంటే ఇలా ఇక్కడ కనిపిస్తున్నట్టు సో, ఒక సెగ్మెంట్ ఉంటది. ఒక హోల్స్ ఉంటాయి. సో, ఫాస్ట్‌గా పంచ్ ఈ పేపర్స్ మీద పంచ్ చేయడం ద్వారా సో, ఆ పాపులేషన్ మెట్రిక్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఒక్కొక్క పంచ్‌కి ఒక్కొక్క మీనింగ్ ఉండేది. పంచ్ కార్డ్స్ అంటారు వీటిని. సో, అప్పట్లో డేటా ఈ విధంగా స్టోర్ చేసేవాళ్ళు. తర్వాత మ్యాగ్నెటిక్ డ్రమ్స్ వచ్చాయి.
వీటిలో డేటా స్టోర్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. తర్వాత పేపర్ టేప్స్ మీ అందరికి తెలుసు. సో, ఆడియో క్యాసెట్‌లు ఒకప్పుడు బాగా పాపులర్. అందులో సాంగ్స్ అవన్నీ రికార్డ్ చేసేవాళ్ళు. ఓకే. తర్వాత ఇదిగోండి ఈ క్యాసెట్స్, ఆడియో క్యాసెట్స్, ఫ్లాపీ డిస్క్. సో, ఫ్లాపీ డిస్క్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాస్‌లో కంప్యూటర్ బేసిక్స్‌లో. సో, ఇప్పుడంటే పెన్ డ్రైవ్స్, క్లౌడ్ స్టోరేజ్‌లు ఇవన్నీ వచ్చాయి గానీ ఒకప్పుడు ఆహ్, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ స్టోరింగ్ డేటా డిజిటల్లీ ఈస్ ఫ్లాపీ డిస్క్. ఒకప్పుడు ఇదే మనకు మెయిన్ థింగ్ అన్నమాట. సో, మాక్సిమం ఒక 2 ఎంబీ, 3 ఎంబీ దీని సైజ్ ఉండేది. సో, వి విల్ డిస్కస్ మోర్ అబౌట్ ఫ్లాపీ డిస్క్. తర్వాత సీడీస్ వచ్చాయి డేటా స్టోర్ చేసుకోవడానికి. డీవీడీస్, మెమరీ కార్డ్స్, ఓకే. యూఎస్బీ డ్రైవ్స్. సో, నౌ ట్రెండింగ్ ఈస్ క్లౌడ్ స్టోరేజ్. డేటా స్టోరింగ్ ఎవల్యూషన్ ఇలా జరిగిందన్నమాట క్లౌడ్ స్టోరేజ్. ఓకే. సో, నెక్స్ట్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ పంచ్ కార్డ్స్ టు క్లౌడ్ స్టోరేజ్ we came. This is the first human made computer. ఫస్ట్ కంప్యూటర్ అన్నమాట. ఇంత పెద్దగా ఉండేది. ఒక రూమ్ అంత సైజులో ఉండేది. ఫస్ట్ కంప్యూటర్. సో, కంప్యూటర్ ఎవల్యూషన్ ఎలా జరిగింది? 1949స్‌లో కంప్యూటర్ ఇలా కనిపిస్తూ ఉంటే, సో, రైట్ నౌ మనం ఇలా వాడుతున్నాం కంప్యూటర్స్. సో, ఈ 70, 80 ఇయర్స్‌లో చాలా ఫాస్ట్‌గా డెవలప్ అయిపోయింది. గత 1000, 10,000 సంవత్సరాల కిందట ఎంత స్లోగా డెవలప్‌మెంట్ జరిగిందో ఇప్పుడు అంత ఫాస్ట్‌గా ఈ 50, 70, 80 ఇయర్స్‌లో అంత ఫాస్ట్ కాలిక్యులేషన్స్ గాని, మెయిన్ కంప్యూటర్ ఉద్దేశ్యం ఏంటంటే కాలిక్యులేషన్స్, డేటా ప్రాసెసింగ్. దానికోసం ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత మనం మల్టీమీడియా, మూవీస్, సాంగ్స్ ఇవన్నీ చూస్తున్నాం గానీ, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కంప్యూటర్ వాస్ డేటా స్టోరింగ్, డేటా ప్రాసెసింగ్, కాలిక్యులేషన్స్. సో, కాలిక్యులేషన్స్ పర్పస్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. సో, ఎవల్యూషన్ ఆఫ్ డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్ స్టార్టింగ్ ఇలా వచ్చింది. రైట్ నౌ ఇంకా ఇంతకంటే ఎక్కువ ప్రొజెక్టర్స్ వాడుతున్నారు. జస్ట్ ఒక అరచేతిలో ఇమిడిపోయే చిన్న డివైస్. మీరెక్కడ పెట్టుకున్నా అందులోంచి ప్రొజెక్షన్ వస్తది కంప్యూటర్ మానిటర్ లాగా. సో, అది గూడా డెవలప్ అయింది. ఓకే. దిస్ ఈస్ హౌ కంప్యూటర్ వర్ లుకింగ్ లైక్ ఇన్ 1976 యాపిల్ కంప్యూటర్స్ నౌఎడేస్ లైక్ దిస్. సో, ఈ కంప్యూటర్ అన్నిట్లో మేజర్ ఏంటంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటూ ఉండాలి. కంప్యూటర్ అనేది జస్ట్ ఒక డబ్బా లాంటిది. దానివల్ల ఏ యూజ్ ఉండదు. అన్‌లెస్ అంటిల్ యూ ఇన్‌స్టాల్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, మార్కెట్‌లో చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. యూనిక్స్, లైనక్స్, విండోస్, ఉబాంటు. సో, చాలా ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. మోర్ పాపులర్ వచ్చేసి విండోస్ అండ్ యాపిల్ ఓఎస్ ఆల్సో ఆఫ్ కోర్స్. విండోస్, ఐఓఎస్ అండ్ లైనక్స్. సో, ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలా ఫేమస్. మనం ఎక్కువ విండోస్ గురించి మాట్లాడుకుంటాం. సో, ఆపరేటింగ్ సిస్టమ్స్‌కొస్తే 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వీటి గురించి కూడా డీటెయిల్‌గా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇదంతా జస్ట్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో, ఇవన్నీ గురించి మాట్లాడుకుంటాం. సో, డిజిటల్‌గా డేటా స్టోరేజ్ చేయాలంటే మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? సో, అంత ఈజీగా ఈ ఎవల్యూషన్ జరగలేదు. ఇనీషియల్‌గా డేటా స్టోర్ చేయాలంటే చాలా కాస్ట్‌లీ ప్రాసెస్. జస్ట్ 1 ఎంబీ, 2 ఎంబీ డేటా స్టోర్ చేయాలన్నా మీరు థౌసండ్స్, లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఓకే. సో, హ్యూమన్స్ ఫేస్ చేసిన ఫస్ట్ డిజిటల్ బగ్ ఏంటంటే Y2K ఇష్యూ. ఇది డేటా స్టోర్ చేయడానికి ఇబ్బంది పడడం వల్ల వచ్చిన బగ్. ఓకే. సో, ఇనీషియల్‌గా ఏంటంటే డేటా స్టోరేజ్ అనేది చాలా కాస్ట్‌లీగా ఉండేదన్నమాట. సో, అప్పుడేం చేశారంటే ఈ డెవలపర్స్ కోడ్స్ రాస్తా ఉంటారు గదా! ప్రోగ్రామర్స్ అంటాం. వాళ్ళేం చేశారంటే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇయర్ రాయాలి. 1975 అని రాయాలి. సో, దీంట్లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 4 క్యారెక్టర్స్‌కి కూడా మనీ వేస్ట్ అవుతది. నువ్వు స్టోర్ చేయాలంటే. ఎందుకంటే స్టోరేజ్ ఆప్షన్స్ చాలా తక్కువ. అందుకని ఈ 19 అనే పార్ట్‌ని కామన్‌గా అందరికి తెలుసు కాబట్టి 75 అని రాయడం మొదలుపెట్టారు. సో, 75 అంటే 1975 అని మీనింగ్. 76 అంటే 1976 అని. ఓకే. 88 అంటే 1988 అని. అలా ఏమైందంటే 99 అంటే ఏంటి? మీనింగ్ 1999 అని. తర్వాత 00 వచ్చింది.
00 అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్‌గా మన మీనింగ్ ఏంటంటే 2000. 1999 తర్వాత 2000 ఇయర్ రావాలి. కానీ కంప్యూటర్‌లు కనిపెట్టినప్పుడు, ప్రోగ్రామ్స్ రాసినప్పుడు అంత థాట్ లేదు. సో, వాళ్ళు జస్ట్ 99 తర్వాత 00 తీసుకుంటే అది 1900 అయిపోయింది. అప్పట్లో 2000 ఇయర్‌లో చాలా పెద్ద ఇష్యూ. లక్కీగా ఏంటంటే కంప్యూటర్స్ అంత డెవలప్ అవ్వలేదు. సో, చాలా కంట్రీస్ వాడడం లేదు కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది చాలా మందికి తెలియలేదు. సో, కంప్యూటర్స్ బాగా వాడే కంట్రీస్‌లో చాలా ఈ ఇష్యూ ఫేస్ చేశారు. సో, చాలా రకాల మీమ్స్, న్యూస్ పేపర్స్ గూడా వచ్చాయి అప్పట్లో. చూడండి 99 సో హియర్ డిసెంబర్ 13, 1999 11:59 పీఎం. సో, 1 మినిట్ తర్వాత మనిషి మళ్ళీ రాతి యుగంలోకెళ్ళిపోయినాడన్నట్టుగా. అంటే డేటా అంతా లాస్ అయిపోతది. కంప్యూటర్స్ వర్క్ అవ్వవు. ఎందుకంటే కంప్యూటర్ ఓపెన్ అవ్వడానికి ఏ డేటో తెలియదు. సో, ఫ్లైట్స్ ఏ డేట్‌లో ఎళ్ళాలి? ఒకవేళ బ్యాంక్స్‌లో మీరు లోన్ తీసుకోంటే ఫర్ ఎగ్జాంపుల్ 1999లో లోన్ తీసుకున్నారనుకోండి. ఓకే. మీరు 2000లో దానికి ఇంట్రెస్ట్ కట్టాలంటే అది కాలిక్యులేషన్ ఇంపాసిబుల్. అది 1900 నుంచి కాలిక్యులేట్ చేస్తది. 100 ఇయర్స్‌కి మీరు ఇంట్రెస్ట్ కట్టాలి. సో, ఇదంతా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినారు ఆ టైంలో. చూడండి ఇక్కడ ఆహ్, 2000 ఇయర్‌లో డేట్ చూపియాలి ఒక రైల్వే స్టేషన్‌లో 3 జాన్వరి 2000 చూపియాల్సుంటే 1900 చూపిస్తుంది. సో, ఇలాంటి ఇష్యూస్ ఓన్లీ డేటా స్టోర్ చేయడం చాలా కాస్ట్‌లీ కాబట్టి దానివల్ల సిల్లీ థింగ్ వల్ల వచ్చిన బిగ్ ఇష్యూ అన్నమాట. సో, ఆ టైంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. తర్వాత ఆఫ్ కోర్స్ డేటా స్టోరేజ్ ఎవల్యూషన్ వచ్చిన తర్వాత డేటా స్టోర్ వల్ల, ఈ ఇష్యూ వల్ల మనకు ప్రాబ్లమ్స్ రావడం లేదు. మనం ఇంత డేటా గురించి మాట్లాడుకుంటున్నాం గదా! యాక్చువల్లీ డేటా అంటే ఏంటి? వాట్ ఈస్ డేటా? వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్? డేటా అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫ్యాక్ట్, ఏదైనా ఒక రా మెటీరియల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఆహ్, 'రాఘవ 70,000, 2000 బెంగుళూరు.' ఇది చెప్పాననుకోండి మీకు. దీని మీనింగ్ మీకు తెలియదు. ఇదేంటనేది మీకు తెలీదు. అదే దీన్ని ప్రాసెస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 'రాఘవ లివ్స్ ఇన్ బెంగుళూరు, బోర్న్ ఇన్ 2000, ఎర్న్ 70,000 పర్ మంత్' అన్నాననుకోండి. యూ హావ్ ఎ మీనింగ్ ఫర్ థిస్. ఓకే. థిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్. డేటాని ప్రాసెస్ చేస్తే వచ్చిందాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. సో, ఇన్ఫర్మేషన్ ఈస్ డిఫరెంట్. డేటా ఈస్ డిఫరెంట్. యాస్ ఎ డీబీఏ వి కేర్ అబౌట్ డేటా. మనం డేటాని డీల్ చేస్తాం. వి డోంట్ థింక్ అబౌట్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ఎప్పుడు గూడా టేబుల్ లోపల ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అనేది డీబీఏ వర్క్ కాదు. ఇప్పుడు యాస్ ఎ డీబీఏ మీరు బ్యాంకింగ్ సెక్టార్‌లో పనిజేయొచ్చు. కొన్ని లక్షల మంది కస్టమర్స్ ఎంత డబ్బులు వేశారు, ఎంత డబ్బులు తీశారు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటది. సో, మీకనవసరం. ఫ్లైట్ డేటా గావచ్చు, ఇన్స్యూరెన్స్ డేటా గావచ్చు, హెల్త్ డేటా గావచ్చు. ఓకే. మినరల్స్ కావచ్చు, రిటైల్ గావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. ప్రతి సెగ్మెంట్‌లో డీబీఏ అవసరం. డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. వి హ్యాండిల్ డేటా. ఆ డేటాతో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందనేది వి డోంట్ కేర్. సో, డేటాని స్టోర్ చేయాలి. ఓకే. చాలా కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. డేటా స్టోర్ చేయాలి. కంప్యూటర్స్ యూజ్ చేయడం ఎక్కువైపోయింది. సో, ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే ఇలా నోట్ ప్యాడ్స్ వాడేవాళ్ళు. నోట్ ప్యాడ్స్ వాడితే ప్రాబ్లమ్ ఏంటి? నేమ్స్ కొంతమంది బిగ్గున్న ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అయ్యేది. ఒక ఆర్డర్‌లో కనిపించేది కాదు. ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉండదు. సో, రీడింగ్‌కి చాలా కష్టమయ్యేదన్నమాట. చూడండి ఇక్కడ. సో, ఈ నేమ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ లాస్ట్ నేమ్ ఇక్కడొచ్చేసింది. ఓకే. ఫోను నంబర్ ఇక్కడొచ్చింది. ఫోను నంబర్ కింద ఫోను నంబర్ లేదు. అన్ని డేట్స్ కనిపిస్తా ఉన్నాయి. సో, ఈ ఇష్యూని హ్యాండిల్ జేయడానికి వర్డ్ ప్రాసెసర్స్ కూడా ఇలాగే స్ప్రెడ్ షీట్స్ వచ్చాయన్నమాట ఎక్సెల్. కాలమ్స్, ఓకే. రోస్. పర్ఫెక్ట్‌గా ఏ కాలమ్‌లో ఆ కాలమ్ డేటా మెయింటైన్ చేసేవాళ్ళు. అయితే ఈ స్ప్రెడ్ షీట్ అనేవేంటంటే హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేయలేవు. చాలా స్లోగా ఉంటాయి. సో, ఈ డేటా హ్యాండ్లింగ్ ఈజీగా చేయడం కోసం నెక్స్ట్ డేటాబేస్ యొక్క అవసరం స్టార్ట్ అయింది. ఎక్సెల్‌లో డేటా స్టోర్ చేయలేము హ్యూజ్ డేటాని. ఓకే. సో, డేటాబేస్ అంటే ఏందంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ లాజికల్లీ రిలేటెడ్ డేటా.
లాజికల్లీ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ తీసుకున్నాం. పర్సన్ నేమ్ హరి. హరి ఏజ్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 40. హరి ఓకే. హరి ఏం చదివాడు? తన ఎడ్యుకేషన్ ఏంటి? పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే. అతని హైట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 178 సెంటీమీటర్స్. ఓకే. సో, అతను ఎక్కడుంటాడు? బెంగుళూరు. సో, ఇదంతా ఇన్ఫర్మేషన్. ఎవరి డేటా ఇది? హరి డేటా. సో, ఇవన్నీ కనెక్టింగ్ పాయింట్స్. లాజికల్లీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డేటా. ఈ డేటా మొత్తం మనం ఒక ఆర్డర్‌లో పెట్టుకుంటాం. ఆ ఆర్డర్‌లో ఎక్కడ పెట్టుకుంటాం? డేటాబేస్‌లో పెట్టుకుంటాం. సో, డేటాబేస్ ఈస్ కలెక్షన్ ఆఫ్ లాజికల్లీ రిలేటెడ్ రికార్డ్స్. దిస్ ఈస్ ఎ రికార్డ్. సో, రికార్డ్ అంటే నథింగ్ బట్ ఒక రో అన్నమాట. దీన్ని రికార్డ్ అంటాం. సో, దిస్ ఈస్ హరి రికార్డ్. సో, ఇట్లా మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే, ఆ రికార్డ్స్ అన్నీ ఒక డేటాబేస్‌లో పెట్టుకుంటాం. ఓకే. సో, డేటాబేస్ సింబల్ వచ్చేసి ఐకాన్. సో, ఇదన్నమాట. ఇలా ఉంటది డేటాబేస్ ఐకాన్. సో, డేటాబేస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీస్ ఏం చేశాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిల్ కంపెనీ. ఫస్ట్ ఫేమస్ డేటాబేస్ కంపెనీ. ఓకే. సో, ఆర్కిల్ కంపెనీ డేటాబేస్ సింబల్‌లో బిల్డింగ్‌లు కట్టడానికి ఫేమస్. బెంగుళూరు బీటీఎంలో ఇలా ఉంటది ఆర్కిల్ ఆఫీస్. ఇఫ్ యూ సీ ఇన్ యూఎస్, ఓకే, కాలిఫోర్నియాలో ఆర్కిల్ బిల్డింగ్స్ అన్నీ ఇలా ఉంటాయి. డేటాబేస్ సింబల్ లాగా కట్టుకున్నారన్నమాట. సో, ఎవల్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నంబర్స్ మనం మాన్యువల్‌గా రాయడం నుంచి నోట్ ప్యాడ్స్, వర్డ్ ప్రాసెసర్స్, స్ప్రెడ్ షీట్స్, దెన్ ఎంఎస్ యాక్సెస్ అని ఒక సింపుల్ డేటాబేస్ టూల్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు చాలా తక్కువ మంది వాడుతున్నారు. దెన్ సీక్వెల్ సర్వర్ లాంటి అడ్వాన్స్‌డ్ డేటాబేస్ స్టోరేజ్ ఇంజిన్స్ వచ్చాయన్నమాట. ఓకే. సో, వాట్ ఈస్ డేటాబేస్? ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. డేటాని ఒక ఆర్గనైజ్డ్ వేలో కలెక్ట్ చేసి పెట్టుకుంటాం. సో, దిస్ ఈస్ డేటాబేస్. ఓకే. దిస్ ఈస్ యూజర్. ఈ యూజర్ ఈ డేటాబేస్‌ని యాక్సెస్ చేయాలంటే మధ్యలో ఒక సాఫ్ట్‌వేర్ అవసరం అవుతది. దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. డీబీఎంఎస్ అంటారు. సో, డీబీఎంఎస్ ఎందుకు అవసరం అవుతది? మనం డేటాబేస్‌ని హ్యాండిల్ చేయాలంటే మనకు డీబీఎంఎస్ అవసరం. ఓకే. సో, ఈ డీబీఎంఎస్ రకరకాలుగా స్టార్ట్ చేశారు ఇనీషియల్‌గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము. సో, కొన్ని మెథడ్స్ వచ్చేసి రిలేషనల్ మెథడ్, హైరార్కియల్ మెథడ్. సో, డేటా మోడల్స్. హైరార్కియల్ మెథడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌లో టెలివిజన్స్ అనే ఒక గ్రూపు, పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ అని ఒక గ్రూప్ పెట్టుకోవచ్చు. టెలివిజన్స్‌లో ట్యూబ్ రిలేటెడ్, ఎల్‌సీడీ ఇవన్నీ ఒక గ్రూపు. పోర్టబుల్ ఎంపీ3, సీడీ ప్లేయర్స్ ఇవన్నీ పోర్టబుల్ అని ఒక గ్రూపు. సో, ఇలా డేటా హ్యాండిల్ చేయొచ్చా అని ఒక మోడల్. సో, అలాగే ఆబ్జెక్ట్ మోడల్. ఓకే. సో, ట్రాన్స్‌పోర్ట్ తీసుకుంటే మనకు రోడ్ ట్రాన్స్‌పోర్ట్, వాటర్ ట్రాన్స్‌పోర్ట్, ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్. రోడ్డు మీద నడిచేవి, నీళ్ళల్లో నడిచేవి, ఎయిర్‌లో నడిచేవి. అంటే డేటాని ఎలా డివైడ్ చేసుకోవచ్చు అనేది. సో, ఇలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ చేశారు. ఫైనల్‌గా ఏంటంటే ఆహ్, ఈఎఫ్ కార్డ్, ఎడెట్ ఫ్రాంక్ కార్డ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. సో, వి కాల్ హిమ్ యాస్ ద ఫాదర్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డీబీఎంఎస్‌ని డీబీఎంఎస్ అంత ఎఫెక్టివ్ కాదు. రిలేషనల్ మోడల్ వాడేటట్టుంటే డీబీఎంఎస్‌లో చాలా ఎఫెక్టివ్‌గా మనం డేటాబేస్‌ని హ్యాండిల్ చేయొచ్చని చెప్పి, సో, ఆర్‌డీబీఎంఎస్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఓకే. సో, ఈ ఆర్‌డీబీఎంఎస్ ప్రకారం ఏంటంటే, డేటాని చిన్న టేబుల్స్‌గా మనం డివైడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇదొక టేబుల్. ఓకే. సో, ఈ టేబుల్‌లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంప్లాయీస్ టేబుల్ అనుకుందాం. ప్రతి ఎంప్లాయీకి ఒక ఐడియా ఉంటది. నేమ్. ఒక ఐడీ ఉంటది. ఒక నేమ్ ఉంటది. ఐడీ 1001 అనుకోండి. ఇక్కడ హరి. 1002 ఇక్కడ రవి. సో, ఇలా ఒక టేబుల్ ఉంటది. దీన్ని ఎంప్లాయీ టేబుల్ అంటాం. ఈ ఎంప్లాయీ ఏమేం ప్రొడక్ట్స్ అమ్ముతాడు? ప్రొడక్ట్స్‌కి ఒక టేబుల్ ఉంటది. ప్రొడక్ట్‌కి గూడా ఒక ఐడీ ఉంటది. ఇది ఐడీ. ప్రొడక్ట్ ఐడీ. ప్రొడ్ ఐడీ. ప్రొడక్ట్ నేమ్.
ప్రొడక్ట్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిఆర్డి ప్రొడక్ట్ 001 ఇదొక ఐడి. దీని పేరు ఏం పేరు? టీవీ అనుకుందాం. పిఆర్డి 002 ఇది మొబైల్ అనుకుందాం. పిఆర్డి 003 ఇది వాచ్ అనుకుందాం. సో ఇది ప్రొడక్ట్ టేబుల్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక టేబుల్ మెయింటైన్ చేస్తారు. ఆ టేబుల్‌లో సేల్ టేబుల్. ఏ పర్సన్ ఏమమ్మాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి 2 ఐడీలే ఉంటాయి. ప్రాడ్ ఐడి, మామూలు ఐడి. 1001 అనే పర్సన్ పిఆర్డి 001 అమ్మాడు. 1002 పిఆర్డి 002. సో డేటా అంతా ఇలా ఉంటది. ఈ డేటా యాక్చువల్ డేటా ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ టేబుల్‌ని మీరు కలిపి కంబైన్‌గా చూస్తే దానికి మీనింగ్ తెలుస్తది. సో ఇక్కడ ఐడి అంటే దాని అర్థం 1001 అంటే ఏంటి? హరి అనేది అర్థం. పిఆర్డి 001 అంటే ఏంటి? టీవీ అనే అర్థం. సో హరి అనే పర్సన్ టీవీ అనేది సేల్ చేసేది. సో ఈ 2 టేబుల్స్ లింక్ అయి ఉంటాయన్నమాట. ఇట్లా ఒక్కొక్క టేబుల్‌ని లింక్ చేసుకుంటూ డేటా స్టోర్ చేయడం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటనేది మనం ఫ్యూచర్‌లో తెలుసుకుందాం. సో ఇలా మల్టిపుల్ టేబుల్స్ పెట్టి జస్ట్ కోడ్ ద్వారా డేటాని హ్యాండిల్ చేయడాన్ని, సో ఒక టేబుల్‌కి ఇంకో టేబుల్‌ని లింక్ చేస్తూ డేటా స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటామంటే రిలేషనల్ డేటా మోడల్ అంటాం. ఓకే. సో రిలేషనల్ డేటా మోడల్ ఏంటంటే డిఫరెంట్ టేబుల్స్‌లో ప్రతి టేబుల్‌లో ఒక కామన్ కాలమ్ ఉంటది. ఇక్కడ కస్టమర్ ఐడి ఉంది. ఇది కస్టమర్ టేబుల్. ఇది సేల్స్ టేబుల్. ఈ టేబుల్‌లో కామన్ కాలమ్ కస్టమర్ ఐడి. సో ఈ 2 కామన్ కాలమ్‌ని యూజ్ చేసి ఈ 2 టేబుల్‌ని కలుపుతారు. అలాగే ఈ టేబుల్‌లో సేల్స్ ఆర్డర్ ఐడి ఉంది. ఈ టేబుల్‌లో సేల్స్ ఆర్డర్ ఐడి ఉంది. ఈ 2 టేబుల్స్‌ని ఈ కాలమ్‌ని బేస్ చేసుకొని కలుపుతారు. సో ఇలా టేబుల్స్‌ని హ్యాండిల్ చేయడాన్ని రిలేషనల్ డేటాబేస్ మోడల్ అంటారు. సో మన సీక్వెల్ ఏంటంటే సో ఒకప్పుడు ఏంటంటే ఎస్‌ఈక్యూఈయూఈఎల్ అనేది ఒక సీక్వెల్‌కి యాక్చువల్ స్పెల్లింగ్. అందుకే సీక్వెల్ అనేవాళ్ళం. దీన్నేమనేవాళ్ళంటే స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వెరీ లాంగ్వేజ్ అనేవాళ్ళు. తర్వాత ఏంటంటే ఈ ఇంగ్లీష్‌ని తీసేశారు. ఎస్‌క్యూఎల్‌ని మాత్రమే తీసుకున్నారు. ఎస్‌క్యూఎల్. సో దీన్ని కూడా సీక్వెల్ అనే పిలుస్తున్నాం. ఎందుకంటే అప్పటినుంచి సీక్వెల్ అని పిలిచేవాళ్ళం కాబట్టి. సో ఈ సీక్వెల్ అనేది ఏందంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ డేటాబేస్ ఈ 2 అన్నమాట సీక్వెల్. సో డేటాబేస్ ఏంటి? ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఆ డేటాని హ్యాండిల్ చేయాలంటే మనకు డీబీఎంఎస్ కావాలి. ఆ డీబీఎంఎస్సే మన సీక్వెల్ సర్వర్. సో సీక్వెల్ సర్వర్ అంటే ఏంటంటే సో డేటాని హ్యాండిల్ చేసే ఒక సాఫ్ట్‌వేర్. ఓకే. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఫస్ట్ సైబేస్ స్టార్ట్ చేసింది 1987లో. సైబేస్ అనే ఒక కంపెనీ సీక్వెల్ సర్వర్‌ని స్టార్ట్ చేసింది. ఐబీఎం, మైక్రోసాఫ్ట్ ఈ 2 కంపెనీలు ఏందంటే సో ఓఎస్2 అనే ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి 1985 గాని, 6 గాని మేబీ ఆ ఇయర్‌లో స్టార్ట్ చేశాయి. కానీ మైక్రోసాఫ్ట్‌కి, ఐబీఎంకి ఇష్యూస్ వచ్చాయి. చిన్న చిన్న ఇష్యూస్ ఏంటంటే ఐబీఎం కంపెనీ అప్పట్లో చాలా బిగ్ కంపెనీ. మైక్రోసాఫ్ట్ చాలా చిన్న కంపెనీ. ఓకే. సో ఐబీఎం వాళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత జాయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. అప్పట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉండేది? సో ఇంత గ్రాఫికల్‌గా ఉండేది గాదు. ఓకే. దిస్ వాస్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ అంటున్నాం. అప్పట్లో ఏందంటే ఒకప్పుడు డాస్ అనేవాళ్ళు డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. దానికంటే ముందు ఓఎస్2. దానికంటే ముందు అంటే దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలిచేవాళ్ళు తప్పితే మొత్తం సో గ్రాఫికల్‌గా ఏముండదు. బ్లాంక్ స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి డ్రైవ్‌లోకెళ్ళాలనుకోండి. చేంజ్ డైరెక్టరీ సి స్పేస్ ఓకే. కోలన్ స్లాష్ కొట్టి ఎంటర్ కొడితే మీరు సి డ్రైవ్‌లోకెళ్తారు. ఇప్పుడు సి డ్రైవ్‌లో ఉన్నట్టు లెక్క. ఇందులో ఉన్న ఫోల్డర్స్ అన్ని చూడాలంటే డిఐఆర్ కొడితే ఇందులో ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయి ఫోల్డర్స్ అన్ని లిస్ట్ వస్తాయి. మీరు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ ఫోల్డర్‌లోకెళ్ళాలనుకోండి. మళ్ళీ సీడీ టీఈఎంపీ. ఓకే. ఇప్పుడు టెంప్ అనే ఈ ఫోల్డర్‌లోకొచ్చారు. ఈ ఫోల్డర్‌లో ఏమున్నాయి? డిఐఆర్ కొడితే లిస్ట్ వస్తది. సో ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా సో మొత్తం బ్లాంక్ స్క్రీన్ ద్వారానే. ఇది యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఒకప్పుడు ఇలాగే ఉండేది ఆపరేటింగ్ సిస్టమ్. ఫైల్ కాపీ చేయాలన్నా, మూవ్ చేయాలన్నా
ఆఫ్‌కోర్స్ ఇప్పటికి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇలాగే ఉంటది. గ్రాఫికల్ సపోర్ట్ తక్కువ అంటే ఫాస్ట్ ఉంటది ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేయడానికంటే ముందు, సో, ఇలాంటి ఒక జాయింట్ వెంచర్‌తో ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఈ 2 కంపెనీస్ ముందుకొచ్చాయి. అయితే ఐబీఎం ఏం చేసిందంటే, ఐబీఎం దగ్గర అప్పట్లో డీబీ2 అని ఒక డేటా మేనేజ్మెంట్ సిస్టమ్, డేటాబేస్ ఆపరేటింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ ఉండేది. సో, ఎవరైతే ఐబీఎం ఓఎస్2 కొంటారో వాళ్ళకి ఆ సాఫ్ట్‌వేర్ ఫ్రీగా ఇస్తానని అనౌన్స్ చేసింది. అప్పుడు ఐబీఎంకి అడ్వాంటేజ్, మైక్రోసాఫ్ట్‌కి డిసడ్వాంటేజ్. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ దగ్గర డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ లేదు. సో, మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే సైబేస్‌తో కలిసి సైబేస్‌కి సంబంధించిన సీక్వెల్ సర్వర్‌ని డెవలప్ చేయడానికి, అది అప్పట్లో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కుండేది. దాన్ని ఈ ఓఎస్2 ఆపరేటింగ్ సిస్టమ్‌కి మార్చడానికి వాళ్ళతో టై అప్ అయింది. సో, అలా మైక్రోసాఫ్ట్, సైబేస్ కలిపి సీక్వెల్ సర్వర్‌ని డెవలప్ చేసినాయి. ఓకే. సో, తర్వాత 1991లో మైక్రోసాఫ్ట్, ఐబీఎం 2 విడిపోయినాయి. ఇష్యూస్ వచ్చాయి. తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్, సైబేస్ కలిపి ఫస్ట్ ఆహ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సీక్వెల్ సర్వర్‌ని ఆహ్, ఇంపోర్ట్ చేసింది. ఓకే. తర్వాత ఏమైంది? మైక్రోసాఫ్ట్, సైబేస్ కూడా దాని అగ్రీమెంట్ అయిపోయింది. 1994లో విడిపోయినాయి. ఓకే. సో, సైబేస్ వచ్చేసి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఫోకస్ చేసింది సీక్వెల్ సర్వర్‌ని డెవలప్ చేయడం కోసం. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద సీక్వెల్ సర్వర్‌ని డెవలప్ చేసింది. సో, ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్2లోకి 1989లో సీక్వెల్ సర్వర్ 1ని రిలీజ్ చేస్తే రైట్ నౌ సో, విండోస్‌కొచ్చేసి ఇదెప్పుడొచ్చింది? 1993లో ఫస్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఇంపోర్ట్ చేశారు. తర్వాత రైట్ నౌ 2022 వెర్షన్. సీక్వెల్ సర్వర్ 2022 ఈస్ గోయింగ్ ఆన్ వెర్షన్. సో, ఇవన్నీ వెర్షన్ నేమ్స్. ఓకే. ఎవరీ 2, 3 ఇయర్స్‌కి ఒక కొత్త వెర్షన్ రిలీజ్ చేస్తా వచ్చారు. ఇప్పుడు 2022 వెర్షన్ నడుస్తా ఉంది. 2025 అనౌన్స్ చేశారు. ఇంకా రిలీజ్ అవ్వలేదు. సీక్వెల్ సర్వర్ 2022 ఈస్ ద లేటెస్ట్ వెర్షన్. సో, ఇఫ్ యూ సీ దిస్ చార్ట్, ఓకే. ఇది క్లౌడ్ గురించి చెప్తున్నా. క్లౌడ్‌లో మైక్రోసాఫ్ట్, ఏడబ్ల్యూఎస్ ఈ 2 టాప్‌లో ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ఇది 2021 డేటా అనుకోండి. ఇప్పుడు డేటా చూసినా గూడా ఈ రెండే టాప్‌లో ఉంటాయి. సో, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూస్తే ఇప్పటికి మైక్రోసాఫ్ట్ టాప్. సో, మైక్రోసాఫ్ట్ ఈస్ ద మార్కెట్ లీడర్. సీక్వెల్ సర్వర్ ఒకప్పుడు అస్సలు ఆర్కిల్ చాలా ఫేమస్. అందరూ ఆర్కిల్ అంటే ప్రతి కంపెనీ ఆర్కిలే వాడేవాళ్ళు. సో, దాన్ని డామినేట్ చేసి సీక్వెల్ సర్వర్ డేటాబేస్ మేనేజ్మెంట్‌లో టాప్‌కొచ్చింది. సో, ఇట్ ఈస్ వెరీ చీప్ కంపారిటివ్‌లీ ఆర్కిల్ అండ్ ఏడబ్ల్యూఎస్. అందుకే కంపెనీస్ అన్నీ సీక్వెల్ సర్వర్ ప్రిఫర్ చేస్తాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ సెగ్మెంట్. సో, ఎంత రెసిషన్ వచ్చినా, ఎంత ఇబ్బంది జరిగినా అట్‌లీస్ట్ నెలకొక ఇంటర్వ్యూ కాల్ అన్నా సీక్వెల్ సర్వర్ డీబీఏకొస్తాయి. ఎందుకు? డీబీఏ లేకపోతే కంపెనీనే రన్ అవ్వదు. డేటాబేస్‌ని హ్యాండిల్ చేయాలి. సో, వాట్ ఈస్ సీక్వెల్ సర్వర్? బేసిక్‌గా సీక్వెల్ సర్వర్ అనేది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. ఓకే. సో, ఇట్ ఈస్ ఎ డేటాబేస్ సర్వర్. సో, సీక్వెల్ సర్వర్‌లో ఏముంటాయంటే దేర్ ఆర్ 4 కంపోనెంట్స్. ఎస్ఎస్, డిఎస్, ఏఎస్, ఐఎస్, ఆర్ఎస్. డిఎస్ అంటే డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్. సీక్వెల్ సర్వర్ డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్. సో, సీక్వెల్ సర్వర్ డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ అంటే ఏంటంటే, ఇందులో మనం యాక్చువల్‌గా బిజినెస్‌కి అవసరమైనటువంటి డేటాను పెట్టుకుంటాం. సో, దీనికి కాంపిటీటర్స్ ఎవరు? ఆర్కిల్, సైబేస్, డీబీ2, పోస్ట్‌గ్రేస్‌క్యూఎల్ ఇవన్నీ మైసీక్వెల్, ఎస్ఏపీ హనా ఇవన్నీ మనకి కాంపిటీటర్స్. సీక్వెల్ సర్వర్ డేటాబేస్ సర్వీసెస్‌కి. ఓకే. దీన్నే ఓఎల్టీపీ డేటాబేస్‌లని గూడా అంటారు. రీసెంట్ డేటా ఇందులో పెట్టుకుంటారు. సో, నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఎస్ఎస్ఏఎస్ అంటారు. ఎస్ఎస్ఏఎస్ అంటే ఏందంటే అనలిటికల్ సర్వీసెస్. సో, మీరు బ్యాంక్‌కెళ్లారనుకోండి. మీరు బ్యాంక్‌లో అకౌంట్ స్టేట్‌మెంట్ అడిగితే మాక్సిమం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ డేటా ఇస్తారు మీకు స్టేట్‌మెంట్. అదే మీరు 10 ఇయర్స్ బ్యాక్ స్టేట్‌మెంట్ అడిగారనుకోండి. ఇమ్మీడియేట్‌గా ఇవ్వరు. వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే డేటా సెపరేట్ వేరే డేటాబేస్‌లో పెట్టుంటారు. దాన్ని ఎస్ఎస్ఏఎస్ అంటారు. హిస్టారికల్ డేటా మొత్తం ఎస్ఎస్ఏఎస్‌లో పెట్టుకుంటారు.
సో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టాటా లాంటి కంపెనీస్ తీసుకోండి. మోర్ థాన్ 100 ఇయర్స్ అవి ఇండియాలో స్టార్ట్ చేసి. సో, వాళ్ళ దగ్గర 50 ఇయర్స్, 60 ఇయర్స్ డేటా ఉంటది. డిజిటల్ డేటా. ఇదంతా వాళ్ళు ఒకే చోట పెట్టుకొని హ్యాండిల్ చేయలేరు. సో, ఎవ్రీ ఇయర్ పాత డేటా మొత్తం సెపరేట్‌గా మెయింటైన్ చేస్తారు. ఈ డేటాని అనలైజ్ చేసుకుంటారు ఫ్యూచర్ బిజినెస్ కోసం. ఓకే. సో, దీన్ని ఎస్ఎస్ఏఎస్ అంటారు. దీన్నే ఓఎల్ఏపీ అంటారు. ఓఎల్టీపీ, ఓఎల్టీపీ అంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఓఎల్ఏపీ అనలిటికల్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ఎస్ఎస్ఐఎస్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. సో, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఏంటంటే డిఫరెంట్ మీ దగ్గర ఎక్సెల్‌లో డేటా ఉండొచ్చు. వర్డ్‌లో డేటా ఉండొచ్చు. నోట్‌ప్యాడ్‌లో ఉండొచ్చు. సీక్వెల్‌లో ఉండొచ్చు. ఆర్కిల్‌లో ఉండొచ్చు. రకరకాల సోర్స్‌నన్నిట్లో ఉన్న డేటాని మనకు అవసరమైన విధంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోర్ట్ చేయడానికి గాని, లేకపోతే ఒక వేలో మోడిఫై చేయడానికి గాని ఇంటిగ్రేషన్ చేయడం, డేటా ఇంటిగ్రేషన్ చేయడానికి ఎస్ఎస్ఐఎస్ వాడతాం. ఓకే. సో, మన దగ్గర చాలా ఎస్ఎస్ఐఎస్ రిలేటెడ్ డేటా కాంపిటీటర్స్ ఉన్నారు. ఇన్ఫర్మాటికా, మైక్రోస్ట్రాటజీ ఇవన్నీ ఎస్ఎస్ఐఎస్ లాంటివే. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్టింగ్ సర్వీసెస్. సో, ఇందులో ఎస్ఎస్‌డిఎస్‌లో ఉన్న డేటాని, ఏఎస్‌లో ఉన్న డేటాని, ఇంకో ఎక్సెల్‌లోనో, నోట్‌ప్యాడ్‌లో ఉన్న డేటాని అన్నిటిని ఎస్ఎస్ఐఎస్ ద్వారా ఇంటిగ్రేట్ చేసి, అందులో ఉన్న డేటాని రిపోర్ట్స్ తీస్తాం. రిపోర్ట్స్ అంటే ఏంటి? మన దగ్గర డేటా ఉంది. సో, లాస్ట్ 5 ఇయర్స్‌లో మన సేల్స్ ఎంత పెరిగింది? ఓకే. ఏ మంత్‌లో మన సేల్ ఎక్కువుంది? ఏ ప్రొడక్ట్ ఎక్కువ మూవ్ అవుతా ఉంది? ఏ ప్రొడక్ట్ లాస్ట్ 3 మంత్స్‌లో ఎక్కువ సేల్ అయింది? నెక్స్ట్ 3 మంత్స్‌లో ఎక్కువ సేల్ అయ్యేదానికి స్కోప్ ఉంది. సో, ఇవన్నీ రిపోర్ట్స్. బేస్డ్ ఆన్ డేటా వి విల్ టేక్ రిపోర్ట్స్. సో, ఎస్ఎస్ఆర్ఎస్ అనేది రిపోర్ట్ మేకింగ్‌కి యూజ్ చేస్తారు. దీనికి కాంపిటీటర్స్ ఎవరంటే మార్కెట్‌లో పవర్ బిఐ, టాబ్లూ, క్రిస్టల్ రిపోర్ట్స్, క్లిక్ వ్యూ. సో, ఇవన్నీ ఎస్ఎస్ఆర్ఎస్ లాంటివి. ఇవి మోర్ అడ్వాన్స్‌డ్ అన్నమాట. పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ ప్రొడక్టే. ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్‌డ్ దాన్ ఎస్ఎస్ఆర్ఎస్. సో, ఇది సీక్వెల్ సర్వర్ కంపోనెంట్స్. ఈ సీక్వెల్ సర్వర్ అనేది కంప్యూటర్ లాంటిదైతే దాన్ని ఓపెన్ చేసి చూడ్డానికి మనకొక మానిటర్ గావాలి గదా! ఆ మానిటరే ఎస్ఎస్ఎంఎస్. మీరు సీక్వెల్ సర్వర్‌ని కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేశారనుకోండి, దాన్ని హ్యాండిల్ చేయాలంటే మనకి ఎస్ఎస్ఎంఎస్ కావాలి. థిస్ ఈస్ ఎస్ఎస్ఎంఎస్. ఓకే. సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో, మీరేదైనా డేటాబేస్ కనెక్ట్ అయ్యి చూడాలి. అందులో ఏముంది డేటా సర్వర్ ఎలా ఉంది చూడాలంటే ఇక్కడ కనెక్ట్ కొడతారు. ఇక్కడ సర్వర్ నేమ్ ఇస్తారు. ఇక్కడ కనెక్ట్ కొడితే మనకు సంబంధించిన సర్వర్ సీక్వెల్ సర్వర్ అనేది ఇక్కడ కనిపిస్తది. సో, ఎస్ఎస్ఎంఎస్ ఈస్ లైక్ మానిటర్ ఫర్ సీక్వెల్ సర్వర్. సో, సీక్వెల్ సర్వర్ అనేది జస్ట్ ఒక టూల్. ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. మీరు సీక్వెల్ సర్వర్‌ని చూడాలనుకుంటే, ద మోస్ట్ ఫేమస్ అండ్ ఈజియెస్ట్ టూల్ ఈస్ ఎస్ఎస్ఎంఎస్. సో, ఇందులో డేటాబేస్‌లు ఉంటాయి. ఇట్లా డేటాబేస్ అంటారు ఇవన్నీ. సో, డేటాబేస్‌లో డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ థిస్. సో, ఓపెన్ టేబుల్స్. టేబుల్స్ రూపంలో డేటా స్టోర్ చేసుకుంటాము. సో, ఓకే. పర్సన్ అడ్రెస్ ఉంది కదా! రైట్ క్లిక్ ఓపెన్ థిస్. సో, ఆ టేబుల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి ఇలా కనిపిస్తది. సో, అడ్రెస్, ఆ డీటెయిల్స్ ఇదంతా డేటా. ఈ డేటా అంతా మనము స్టోర్ చేస్తామన్నమాట. సో, ఆ స్టోర్ అయిన డేటాని హ్యాండిల్ చేయాలంటే మనకు ఎస్ఎస్ఎంఎస్ కావాలి. ఓకే. సో, వి నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఓఎల్ఏపీ అండ్ ఓఎల్టీపీ2. సో, ఫైనల్‌గా ఏంటి? యాస్ ఎ డీబీఏ మీరేం చేస్తారు? మీరు డేటాబేస్‌లని మెయింటైన్ చేస్తారు. ఓకే. సెక్యూరిటీ చూస్తారు, పెర్ఫార్మన్స్ చూస్తారు, అవైలబిలిటీ చూస్తారు. డేటాబేస్‌లని హ్యాండిల్ చేయడంలో సెక్యూరిటీ అంటే ఏంటి? సో, జస్ట్ ఎ మినిట్ ఐ యామ్ గెట్టింగ్ ఎ కాల్. ఓకే. సో,
యాజ్ ఎ డిబిఏ మీరు డేటాబేస్‌ని మెయింటైన్ చేస్తారు. దాని సెక్యూరిటీ చూస్తారు. ఒకవేళ ఫ్యూచర్‌లో ఏదైనా ఇష్యూస్ రాకుండా ఆ డేటాబేస్‌ని ఒకవేళ కరప్ట్ అయిపోయిందనుకోండి, బిజినెస్ అఫెక్ట్ కాకుండా ఒక కాపీ మెయింటైన్ చేస్తారు. బ్యాకప్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే. ఫైనల్‌గా మీరు డేటా సెక్యూరిటీ, డేటా అవైలబిలిటీ చూస్తారు. దిస్ ఈజ్ అబౌట్ సీక్వెల్ సర్వర్. సో, మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వాటి వరకు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. అది మనం ఎక్కువగా విండోస్ సర్వర్స్ యూజ్ చేస్తామన్నారు కదా! అవునండి. లెనెక్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు కదా! లాంగ్ టైమ్ రన్ లైనక్స్ కూడా యూజ్ చేస్తారు. చేస్తారు. సీక్వెల్ సర్వర్‌కి ఎక్కువ విండోస్ వాడుతూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ లైనక్స్‌లో కూడా సీక్వెల్ సర్వర్ వాడతారు. కానీ ఎక్కువ మెజారిటీ షేరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తా ఉంది ప్రస్తుతానికి ఇండస్ట్రీలో. లైనక్స్‌లో ఎప్పుడు వాడుతున్నారంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్‌తో కంపేర్ చేస్తే ఫాస్ట్ ఉంటది. ఫాస్ట్ ఎందుకంటే లాంగ్ టైమ్ కూడా రన్ చేయొచ్చు కదా దాన్ని. ఇది యెస్. లాంగ్ టైమ్ రన్ చేయలేం కదా విండోస్‌ని. ఎందుకంటే విండోస్ వచ్చేసి గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ప్రతి దానికి లోడ్ అవ్వడానికి చాలా టైం క్లిక్ పడతది. ఉంటది. ఓకే. ఓకే. సో, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కమాండ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, అది చాలా ఫాస్ట్ ఉంటది. సో, ఎవరైతే హ్యూజ్ డేటాబేస్‌లుండి ఓకే. ఎక్కువ పెర్ఫార్మన్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కెళ్తారు. అదర్‌వైజ్ యూజర్ ఫ్రెండ్లీ అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ పార్టిక్యులర్‌లీ ఇంట్రెస్టెడ్ అబౌట్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ సీక్వెల్ సర్వర్, వి కెన్ కవర్ దోస్ క్లాసెస్ ఆల్సో. లైనక్స్‌లో కూడా సీక్వెల్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా చేయాలో కూడా మనం చూద్దాం. ఓకే. అంటే ప్రెజెంటు లెనెక్స్ యూజ్ చేస్తున్నారని చెప్పి విన్నాను సార్. అంటే ఎక్కువగా అదేనండి. అప్లికేషన్స్‌కి వాటికి డిప్లాయ్ చేయనీకి, సో, రన్ ఎందుకు చేయనీకి. వాడుతున్నారంటే ఏ కంపెనీస్ అయితే స్లో డేటాబేసెస్‌తో ఇబ్బంది పడుతున్నాయో, సో, అంటే వాళ్ళ డేటా హ్యూజ్ ఉండి, వాళ్ళ ప్రాసెసింగ్ కష్టమవుతుంది. డేటాబేస్ మనం ఎంత నీట్‌గా మెయింటైన్ చేసినా అది స్లోగా ఉంది పెర్ఫార్మెన్స్ అన్నప్పుడు. సో, బెటర్ టు చూస్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. దానికి ఇప్పుడు నేను ఇది జస్ట్ డెమో క్లాస్. సో, వి కెన్ గో డీప్ అన్నమాట. ఎందుకంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బ్యాక్ ఎండ్‌లో మీకు బ్యాకప్ బఫర్స్ ఉంటాయి. సో, బ్యాకప్ బఫర్ సైజ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో 1 ఉందనుకోండి. అక్కడ 8 ఉంటది దాని సైజ్. ఓకే. సో, ఎవ్రీథింగ్ రిలేటెడ్ వి కెన్ డిస్కస్ డీప్‌లీ. సో, ఆఫ్టర్ వి ఆర్ స్టార్టింగ్ క్లాసెస్. రైట్ నౌ ఐ యామ్ నాట్ గోయింగ్ టు దట్ మచ్ డీప్. ఇట్ విల్ కన్‌ఫ్యూజ్ ఆల్ ద పీపుల్. సో, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా సీక్వెల్ సర్వర్ వాడొచ్చు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా సీక్వెల్ సర్వర్ వాడొచ్చు. ఓకే. ఓకే. లైనక్స్‌లో యూజ్ చేసేది కూడా చెప్తారా సార్? ఎలా యూజ్ చేయాలి? ఎలా తీయాలి? చెప్తానండి. చెప్తాను. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే. సో, ఎనీబడీ హావ్ ఎనీ అదర్ క్వెషన్స్? ఓకే. సో, ఐ యామ్ మూవింగ్ నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? సో, ఇప్పటి వరకు మనం డీబీఏ అంటే ఎవరు? సీక్వెల్ సర్వర్ ఏంటి? దాని గురించి అంతా చూసుకున్నాం గదా! సో, మా దగ్గర నుంచి మీరు నేర్చుకున్నప్పుడు మీకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఓకే. సో, మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం సీక్వెల్ సర్వర్‌ని ఒక్క సీక్వెల్ సర్వర్ లాగా మార్కెట్‌లో జస్ట్ రకరకాలుగా చెప్తా ఉంటారు. కొంతమంది 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి చెప్తారు. కొంతమంది 6 మంత్స్‌కి, 9 మంత్స్‌కి గూడా చెప్తూ ఉంటారు. ఓకే. సో, మనము సీక్వెల్ సర్వర్‌ని 3 కోర్సెస్‌ని కలిపి ఒక కోర్స్‌గా చెప్తున్నాం. సీక్వెల్ సర్వర్ బేసిక్స్ చెప్తున్నాము. అందులో అడ్వాన్స్‌డ్ టాపిక్స్, పెర్ఫార్మన్స్ ట్యూనింగ్స్ కవర్ చేస్తున్నాము. అజూర్ రిలేటెడ్ సీక్వెల్ సర్వర్ ఎవ్రీథింగ్ కూడా చెప్తున్నాం. ఓకే. సో, మెయిన్ సీక్వెల్ సర్వర్ ఏ టు జెడ్ సొల్యూషన్. అజూర్ అంటే ఏంటంటే క్లౌడ్. సో, సీక్వెల్ సర్వర్ నార్మల్‌గా ఏంటంటే ఒక కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని ఆఫీస్‌లో వాడుకోవచ్చు. ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏంటంటే క్లౌడ్‌లో మనం సీక్వెల్ సర్వర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో, ఇది న్యూ ట్రెండ్. అందరూ అజూర్ క్లౌడ్‌కెళ్ళిపోతున్నారు కాబట్టి క్లౌడ్ టాపిక్ కూడా మనం తీసుకుంటున్నాం. అలాగే రియల్ టైమ్ సినారియోస్. సో, యాక్చువల్ ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తారు? ఎంప్లాయీస్ దేని మీద వర్క్ చేస్తారు కంపెనీలోకెళ్ళిన తర్వాత? మీకెలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి? వాటిని ఎలా హ్యాండిల్ జేయాలి? ఈ కోర్స్ అంతా డిజైన్ జేసిందేంటంటే,
50% బేసిక్స్ ఉంటాయి. 50% రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి. రియల్ టైమ్‌లో మీరు ఎలా చేయాలనే దాని మీద ఫోకస్ ఉంటది. అలాగే మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ అసిస్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు మొత్తం ఏఐ టూల్స్ వచ్చేసాయి మార్కెట్‌లోకి. మీరు ఎలా అంటే అలా రెజ్యూమ్ పెడితే కూడా షార్ట్ లిస్ట్ అవ్వవు. సో, దానికో ప్రొసీజర్ ఉంటది. ఒక మెథడ్ ఉంటది. సో, దేన్ని హైలైట్ చేయాలి, దేన్ని ఎక్కువ చూపించాలి అనే దాన్ని బట్టి ఎలా రెజ్యూమ్ చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటదనేది మేము మీకు అసిస్టెన్స్ ఇస్తాం. మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో మేము అసిస్టెన్స్ ఇస్తాం. ఓకే. సో, అడిషనల్‌గా ఏంటంటే మార్కెట్‌లో ఎవ్వరు ఇవ్వట్లేదు. మీకు ఓన్‌గా ఒక కంపెనీలో జాయిన్ అయితే మీకెలా అయితే మీ పేరు మీద ఒక ఈమెయిల్ ఇస్తారో ఫస్ట్. ఓకే. కమ్యూనికేషన్ టీమ్స్ మీటింగ్. ఇప్పుడు మనం ఈ మీటింగ్ అంతా టీమ్స్‌లో చేస్తున్నాం. టీమ్స్ అప్లికేషన్. 70-80% కంపెనీస్ ఇండస్ట్రీలో టీమ్స్ అప్లికేషన్ వాడుతున్నాయి కమ్యూనికేషన్‌కి. యూఎస్ కంపెనీస్ కొంతమంది వెబ్ఎక్స్ వాడుతున్నారు. కొంతమంది స్నాప్‌చాట్ కాదు. ఆహ్, స్లాక్ వాడుతున్నారు. సో, చాలా టూల్స్ వాడుతున్నారు. టీమ్స్ మేజర్ షేర్ ఉంటది. సో, దీంట్లో మీటింగ్స్ ఎలా అటెండ్ అవ్వాలి? దీని సెట్టింగ్స్ ఎలా ఉంటాయి? ఓకే. అలాగే మీకు ఇది ఫ్రీ అకౌంట్ కాదు. మీకు పెయిడ్ వెర్షన్ ఇస్తున్నాం. ఓకే. పెయిడ్ వెర్షన్ మీకు కంపెనీలో చేరినప్పుడు ఎలా అయితే మీకు ఒక ఈమెయిల్, ఒక టీమ్స్ అకౌంట్ ఇస్తారో, అదే విధంగా మనం గూడా ఇక్కడ ఓకే. సో, మీకు టీమ్స్ ఇస్తున్నాం. బిజినెస్ ఈమెయిల్ ఇస్తాం. పెయిడ్ వెర్షన్ అది. ఫ్రీ వెర్షన్ గాదు. సో, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ యువర్ ఈమెయిల్స్, విత్ యువర్ టీమ్‌మేట్స్. యూ కెన్ ఇంటరాక్ట్ ఈ మీటింగ్స్‌లో ఎలా హ్యాండిల్ చేయాలి, స్క్రీన్ షేర్ ఎలా చేయాలి, అన్‌మ్యూట్ ఎలా చేయాలి, ఇవన్నీ ఫ్యూచర్‌లో చాలా మంది మన వాళ్ళు కొత్తగా జాబ్స్‌కి వెళ్ళే వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేస్తా ఉన్నారు తెలియక. సో, అందుకని వి డిసైడెడ్ టు గివ్ పెయిడ్ మెంబర్‌షిప్ ఆఫ్ ఈమెయిల్ అండ్ టీమ్స్ అప్లికేషన్. సో, దీంతో పాటు 30+ పెయిడ్ అప్లికేషన్స్ ఇస్తున్నాం. ఏంటి ఇవన్నీ అప్లికేషన్స్. ఇవన్నీ మీరు కంపెనీలో చేరితే మీకు రియల్‌గా ఇచ్చే అప్లికేషన్స్. పెయిడ్ వెర్షన్స్, ఫ్రీ వెర్షన్స్ కాదు. ఓకే. సో, ప్రొఫెషనల్ ఐడెంటిటీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతది. సో, మీకంటూ ఒక సెపరేట్ ఈమెయిల్ ఉంటది. టీమ్స్ అకౌంట్ ఉంటది. కమ్యూనికేషన్ రియల్ టైమ్‌లో ఎలా చేస్తారో తెలుస్తది. మీకొక కస్టమ్ బిజినెస్ ఈమెయిల్, దానికో 50 జీబీ మెయిల్ బాక్స్ కెపాసిటీ ఉంటది. అవుట్‌లుక్ వెబ్, మొబైల్ అప్లికేషన్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు మీరు. మీ ఈమెయిల్. ఓకే. సో, మీరు ప్రొఫెషనల్స్ రియల్ టైమ్‌లో ఎలాగైతే కొలాబరేట్ అయితారో, కమ్యూనికేట్ చేస్తారో, అదే విధంగా మీరు డెవలప్ అవ్వచ్చు. కోర్స్ నేర్చుకుంటూ. ఓకే. తర్వాత మీటింగ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక కంపెనీలో వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్‌కి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్‌లో డిఫరెంట్ మీటింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఓపెన్ దిస్ టీమ్స్ అప్లికేషన్, దిస్ ఈస్ మై క్యాలెండర్. ఈ క్యాలెండర్‌లో నాకు ఈ టైమ్‌లో ఒక మీటింగ్ ఉంది. ఈ టైమ్‌లో ఒక మీటింగ్ ఉంది. ఇలా కనిపిస్తాయన్నమాట. సో, ఆ స్పెసిఫిక్ పర్సన్ ఆ టైమ్‌లో ఏం మీటింగ్స్ పెట్టుకున్నాడో చూసుకొని, సో, మీరు మిగతా టైమ్‌లో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాల్సింది ఉంటది. సో, ఈ మీటింగ్ షెడ్యూల్స్ ఎలా చేయాలి? అవుట్‌లుక్ ఎలా వాడాలి? అలాగే 1 టీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీ ఇస్తాం. మీరు ఏదైనా డేటా పెట్టుకోండి అందులో. నో ప్రాబ్లమ్. 1 టీబీ క్లౌడ్ స్టోరేజ్ వన్ డ్రైవ్ రియల్‌గా ఫ్రీ ఇస్తాం. మీరు ఎంత డేటా అయినా అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా ఈ ఫైల్స్ హ్యాండిల్ చేయొచ్చు. మీరు ఈ కంప్యూటర్‌లోనే ఉండాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ నుంచి హ్యాండిల్ చేయొచ్చు. ఎనీ కంప్యూటర్ నుంచి హ్యాండిల్ చేయొచ్చు డేటాని. సో, వెబ్ అండ్ మొబైల్ వెర్షన్స్ ఆఫ్ పవర్ పాయింట్, ఎక్సెల్ ఎవ్రీథింగ్. సో, వి ఈ పెయిడ్ యాప్స్‌కి, నార్మల్ యాప్స్‌కి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ అప్లికేషన్. ఓకే. సో, నేను పవర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇదొక పవర్ పాయింట్. ఇది నార్మల్ పవర్ పాయింట్. సో, ఇందులో చాలా ఫీచర్స్ తక్కువుంటాయి. ఇది అడ్వాన్స్‌డ్ పవర్ పాయింట్. నేనిప్పుడు మీకు చూపించేది. ఇందులో ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ ఏ న్యూ పవర్ పాయింట్. ఓకే. ఒక స్లైడ్ తీసుకున్నామండి. థిస్ ఈస్ ఎ స్లైడ్. నాకు 2 టాపిక్స్ కావాలి. టాపిక్ 1 ఓకే. మేక్ ఇట్ బుల్లెట్స్. హోమ్. టాపిక్ 2. టాపిక్ 3. సో, ఇందులో ఏబీసీడీ. లెట్స్ అస్యూమ్ యూ ఆర్ మేకింగ్ ఏ ప్రెజెంటేషన్. ఈఎఫ్‌జీహెచ్. ఐజేకేఎల్. సో, ఫ్లో.
సో ఇలా ఒక స్లైడ్ చేశారు. ఇలా చేస్తే ఇది అంత అట్రాక్టివ్‌గా లేదు. ఇందులో ఏంటి డిజైన్‌లోకెళ్ళి డిజైనర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఇది ఎలా చూపిస్తే బాగుంటది అని తయారు చేసి మనకు ఏఐ మోడల్ లాగా చూపిస్తది. ఇలా చూపిస్తే బాగుంటది. ఓకే. సో ఇదే చేంజ్ చేసుకుంటది ఎవ్రీథింగ్. సీ మోర్ డిజైన్స్. సో ఇదొకటి జస్ట్ శాంపిల్ చెప్తున్నా. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ మీరు ఈజీగా స్లైడ్‌ని ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. చాలా స్మార్ట్ ఆర్ట్‌లు ఇవన్నీ ఉంటాయి. సో పెయిడ్ అప్లికేషన్స్ రియల్ టైమ్ ఆహ్, మీకు బిజినెస్ ఎక్స్‌పోజర్, పవర్ పాయింట్, వర్డ్, ఓకే. సో టీమ్స్ అకౌంట్, ఎక్సెల్, వన్ నోట్, షేర్ పాయింట్ మీకు సంబంధించిన డేటా మొత్తం రియల్ టైమ్‌లో బిజినెస్‌లో ఒక చోట ప్రతి కంపెనీకి షేర్ పాయింట్ సైట్ ఉంటది. అందులో స్టోర్ చేస్తారు డేటా మొత్తం. లెట్స్ సీ దిస్. సో దిస్ ఈస్ మై వన్ డ్రైవ్. దిస్ ఈస్ షేర్ పాయింట్ సైట్. ఇది బ్యాచ్ 35కి షేర్ పాయింట్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, నోట్‌బుక్స్, కన్వర్జేషన్స్ అన్నీ ఒక చోట ఉంటాయి. ఆ లింక్‌లో మీరు డేటాని హ్యాండిల్ చేస్తారనమాట. సో అందులో డేటా ఉంటది. ఇప్పుడు B36కి ఫోల్డర్ తయారు చేసాం. నెక్స్ట్ టైమ్ నుంచి మీకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్, ఈ ప్రెజెంటేషన్, ఈ కంటెంట్ ఇదంతా ఇక్కడే పెడతాం. మీరంతా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈ డేటా మొత్తం షేర్ పాయింట్‌లో ఉంటది. సో ఎనీబడీ కెన్ హ్యాండిల్ దిస్ డేటా అండ్ రికార్డింగ్స్ ఎనీ టైమ్. సో ఇది ఎవ్వరు మీకు ఇవ్వట్లేదు. సో వి ఆర్ ప్రొవైడింగ్ దిస్ ఫీచర్ టు యూ. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ వి ఆర్ ప్రొవైడింగ్ యూ. కమింగ్ టు కోర్స్ స్ట్రక్చర్. దిస్ ఈస్ ద కోర్స్. సో కోర్స్ స్ట్రక్చర్ SQL బేసిక్స్‌లో మనం SQL సర్వర్ ఇంట్రడక్షన్ చెప్తాము. ఓకే. సో బేసిక్‌గా ఈరోజు ఇంట్రడక్షన్ క్లాసే. ఎలా SQL ఉంది ఏంటి అనేది. సో వి విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ కంప్యూటర్ బేసిక్స్. మనం డైరెక్ట్‌గా SQL సర్వర్ చెప్పట్లేదు. ఎందుకంటే చాలా మందికి ఇప్పటికీ కంప్యూటర్ బేసిక్స్ మీద గ్రిప్ ఉండదు. సో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏంటి? ఏఐ టూల్స్‌ని ఎలా వాడాలి? చాట్‌జీపీటీ, పర్‌ప్లెక్సిటీ, జెమినీ, క్లౌడ్. సో వీటన్నిటి మీద వర్కింగ్ సెషన్స్ పెట్టుకుందాం. ఒక క్లాస్ ఆర్ 2 క్లాసెస్. సో కంప్యూటర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి? నెట్వర్కింగ్ ఏంటి? సీపీయూ ఏంటి? మెమరీ ఏంటి? ఓకే. డిస్క్ ఏంటి? ఐఆప్స్ ఏంటి? షార్ట్ కట్స్ ఏంటి? సో నేను వెంటనే మొత్తం కంప్యూటర్‌ని అన్ని అప్లికేషన్స్‌ని క్లోజ్ చేయాలి. విండోస్ డి కొడతాను. సో డెస్క్ టాప్ చూపిస్తది. ఆల్ట్ టాబ్ కొడతాను. మనకి ఏది కావాలో అది అడుగుతుంది. సో వి కెన్ గో త్రూ అవర్ ఆల్ టాబ్స్. ఓకే. దీన్ని మినిమైజ్ చేయాలి. ఆల్ట్ స్పేస్ కొడితే మీకు చూపిస్తది. సో ఒక సెట్టింగ్ చూపిస్తది. మీరు విండోస్ సి కొడితే ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఈ ఎక్స్‌ప్లోరర్‌ని కీబోర్డ్ మౌస్ లేకుండా దీన్ని హ్యాండిల్ చేయాలి. సో ఆల్ట్ స్పేస్ కొట్టాం. సో ఇక్కడికి మూవ్ అయింది చూడండి ఇది. సో ఇలా షార్ట్ కట్స్ ఎలా వాడాలి? దేనికి వాడాలి? వితౌట్ మౌస్ మీ కంప్యూటర్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే. సో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలి. విండోస్ దిస్ ఈస్ రన్ కమాండ్ అంటారు. ఇక్కడ విన్ వర్డ్ అని కొట్టారంటే మీకు వర్డ్ ఓపెన్ అయితది. మీరు స్టార్ట్‌లోకెళ్ళి, ప్రోగ్రామ్స్‌లోకెళ్ళి వర్డ్‌ని ఓపెన్ చేయాల్సిన పని లేదు. సో ఇలా షార్ట్ కట్స్ మీద ఒక ప్రొఫెషనల్ క్యాండిడేట్ అట్‌లీస్ట్ 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ కంప్యూటర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా చేస్తాడు? అనే దాని మీద ఒక క్లాస్ ఉంటుంది. అలాగే వితౌట్ ఏఐ టూల్స్ యూ కెనాట్ గో ఫార్వర్డ్. ఈవెన్ 2025 SQL సర్వర్ న్యూ వెర్షన్ ఇంకా రాలేదు. అందులో ఏఐ ఇన్‌బిల్ట్ ఉంది. సో ఏఐ టూల్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దెన్ వి విల్ మూవ్ టు ఇన్‌స్టాలేషన్స్. అలాగే డేటాబేస్ ఆర్కిటెక్చర్. డేటాబేస్ అంటే ఎలా ఉంటది? ఏంటి? సెక్యూరిటీ దాని డేటాబేస్‌ని ఎలా సెక్యూర్ చేయాలి? బ్యాకప్ ఎలా తీసుకోవాలి? ఎలా రికవరీ చేయాలి? ఆటోమేషన్. ఈ టాస్క్‌లన్నీ మనం ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్‌గా జరిగేటట్టు ఎలా చేయాలి? సో ఇదంతా SQL సర్వర్ బేసిక్స్. అలాగే హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీ అని ఒక టాపిక్ ఉంది. అందులో ఏంటంటే SQL సర్వర్ రిలేటెడ్ డేటాబేస్‌ని ఒక కంప్యూటర్ డౌన్ అయినా ఇమ్మీడియేట్‌గా ఇంకొక కాపీ ఎలా మెయింటైన్ చేయాలి? దాని మీద 5 టాపిక్స్ ఉన్నాయి. లాగ్ షిప్పింగ్, మిర్రరింగ్, ఆల్వేస్ ఆన్, క్లస్టరింగ్, రెప్లికేషన్ ఇవి కూడా మాట్లాడుకుంటాం. సో ఇఫ్ యూ కమ్ టు అడ్వాన్స్‌డ్ టాపిక్స్. సో అసలు ఆర్కిటెక్చర్ ఏంటి? SQL సర్వర్ ఆర్కిటెక్చర్ ఏంటి? ఓకే. పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఏంటి? పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఎలా చేయాలి? పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటే డేటాబేస్ స్లోగా ఉంది. ఒక క్వెరీ స్లోగా రన్ అవుతోంది. దాన్ని ఎలా ఫాస్ట్‌గా రన్ చేయాలి? దానికి సంబంధించిన
టాపిక్స్ ఇండెక్సింగ్ తెలియాలి, ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ తెలియాలి. సో ఇవన్నీ యాజ్ ఎ బేసిక్ ఫస్ట్ టైం మీరు వింటూ ఉంటే కొత్తగా అనిపించొచ్చు. సో ఇవన్నీ మనం కవర్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ అజూర్ టాపిక్స్. అసలు అజూర్ అంటే ఏంటి? క్లౌడ్ అంటే ఏంటి? వర్చువల్ మెషిన్స్ అంటే ఏంటి? నెట్వర్కింగ్ ఏంటి? ఐపీ అడ్రస్లు ఏంటి? ఓకే. ఐపీ అడ్రస్‌లను ఎలా కాన్ఫిగర్ చేస్తారు? యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి? డొమైన్ మేకింగ్ ఏంటి? స్టోరేజ్ అకౌంట్ ఏంటి? స్టోరేజ్ అకౌంట్ ఇయన్నీ యాక్చువల్‌గా డీబీఏకి సంబంధం లేదు. అయినా గూడా ఇవన్నీ యాక్చువల్‌గా యాస్ ఎ డీబీఏ ఓకే. ఆఫ్‌కోర్స్ ఇంట్రడక్షన్ ఈస్ ఓకే. ఈ వర్చువల్ మెషిన్ క్రియేషన్, నెట్వర్కింగ్ బేసిస్ మీకు అవసరం లేదు. కానీ అవన్నీ బేసిక్స్ కాబట్టి యాస్ ఎ కామన్ పర్సన్ యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్. సో వి ఇంక్లూడెడ్ థీస్ టాపిక్స్ ఇన్ థిస్ కోర్స్. స్టోరేజ్ అకౌంట్ ఏంటి? ఓకే. డేటాబేస్‌లు ఎలా ఉంటాయి? సో ఐయాస్ అంటే ఏంటి? పాస్ అంటే ఏంటి? ఇది మేనేజ్డ్ ఇన్‌స్టాన్స్ ఏంటి? ఇవన్నీ మనం చెప్పుకుంటాం. దీంతో పాటు క్లౌడ్‌కి ఎలా అప్‌గ్రేడ్ చేస్తాం? మైగ్రేట్ చేస్తాం? మన డేటాబేస్‌లన్నీ ఆన్ ప్రైమ్‌లో ఉన్న డేటాబేస్‌లు అంటే నార్మల్ కంప్యూటర్ ఆఫీస్‌లో ఉన్న డేటాబేస్‌లు క్లౌడ్‌కి ఎలా ఎక్స్‌పోర్ట్ చేస్తాం? సో అవన్నీ మనం అజూర్ రిలేటెడ్ మాట్లాడుకుంటాం. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ రియల్ టైమ్ సినారియోస్. సో అసలు మీ వర్క్ ఏంటి? మీకేదైనా ఇష్యూ వస్తే మీకెలా ఈమెయిల్ ద్వారా పంపిస్తారా? ఏదైనా టికెట్ ద్వారా పంపిస్తారా? టికెటింగ్ టూల్స్ ఏంటి? ఓకే. కామన్ ఇష్యూస్ ఏమొస్తాయి? వాటిని ఎలా హ్యాండిల్ జేయాలి? టీమ్స్ మీటింగ్‌ని ఎలా హ్యాండిల్ జేయాలి? ఒక సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవ్వాలి? ఓకే. మానిటరింగ్ టూల్స్ ఎలా హ్యాండిల్ జేయాలి? టికెటింగ్ టూల్స్ ఎలా హ్యాండిల్ జేయాలి? మెయిల్స్ ఎలా హ్యాండిల్ జేయాలి? మీటింగ్స్ ఎలా షెడ్యూల్ జేయాలి? సో రియల్ టైమ్‌లో మీకు అవసరమయ్యే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏం తెలియకపోయినా మీరు జీరో నాలెడ్జ్ ఉన్న అట్‌లీస్ట్ 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో జాబ్‌ని అలా హ్యాండిల్ చేసేటట్టు మీకు ఈ కోర్స్ డిజైన్ చేశాం. ఓకే. సో లెట్ మీ స్టాప్ రికార్డింగ్ ఫ్రమ్ హియర్.